Hello friends, welcome to Vishnu IAS Academy. So today's are the topics. మనం ఈరోజు ఏ టాపిక్స్ డిస్కస్ చేయబోతున్నాం అంటే ఒకటి డిస్ట్రిక్ట్ కోర్ట్స్ అండ్ నేషనల్ జ్యుడిషియల్ డేటా గ్రిడ్. ఈ టాపిక్ మనం డిస్కస్ చేయబోతున్నాం. దీంతో పాటు సో రీసెంట్గా మనకి క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ లో కొన్ని చేంజెస్ తీసుకురావడం జరిగింది. ఈ టూ టాపిక్స్ మనం డిస్కస్ చేయబోతున్నాం. సో నౌ వీఆర్ గోయింగ్ టు టాక్ ఆన్ డిస్ట్రిక్ట్ కోర్ట్స్. సో డిస్ట్రిక్ట్ కోర్ట్స్ సంబంధించి మనం మాట్లాడదాం. సో అసలు ఈ డిస్ట్రిక్ట్ కోర్ట్స్ అనే టాపిక్ వై ఆర్ వి డిస్కసింగ్? సో మనం డిస్ట్రిక్ట్ కోర్ట్స్ అనే టాపిక్ని ఎందుకు డిస్కస్ చేస్తున్నామంటే సో రీసెంట్గా మనకి నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ డిస్ట్రిక్ట్ జ్యుడిషియరీ అని ఒకటి జరిగింది మనకి. సో నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ డిస్ట్రిక్ట్ జ్యుడిషియరీ రీసెంట్గా మనకు ఒక న్యూఢిల్లీలో ఒక ఈవెంట్ జరిగింది. సో ఇక్కడ చూస్తే ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ విత్ CJI డి చంద్రచూడ్ at నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ డిస్ట్రిక్ట్ జ్యుడిషియరీ ఇన్ న్యూఢిల్లీ. సో ఒక ఈవెంట్ జరిగింది. సో అందువల్ల మనం ఈరోజు డిస్ట్రిక్ట్ కోర్ట్స్ సంబంధించిన టాపిక్ డిస్కస్ చేయబోతున్నాం. సో ఇది మనకి యూపీఎస్సీ సంబంధించి జనరల్ స్టడీస్ పేపర్ 2 ఏదైతే ఉందో పాలిటీ, గవర్నెన్స్ కానీ సోషల్ జస్టిస్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్, దీంట్లో మనకి జ్యుడిషియరీ టాపిక్లో హెల్ప్ అవుతుంది అన్నట్లు. సో నౌ లెట్ us స్టార్ట్. ఈ టాపిక్ సంబంధించి మనం డిస్కస్ చేయబోతున్నాం. సో అసలు ఈ డిస్ట్రిక్ట్ కోర్ట్స్ అనే టాపిక్ డిస్కస్ చేయాలంటే మనకి నౌ లెట్ us అండర్స్టాండ్ ద స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ జ్యుడిషియరీ. ఇండియన్ జ్యుడిషియరీ స్ట్రక్చర్ ఎలా ఉందంటే మనం ఏం చూస్తే ఇండియాలో జ్యుడిషియరీ అనేది కంప్లీట్గా ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ ఉంది. ఇంటిగ్రేటెడ్. సో ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ మీన్స్ ద జ్యుడిషియరీ ఎట్ వేరియస్ లెవెల్స్ ఆర్ ద కోర్ట్స్ ఎట్ వేరియస్ లెవెల్ ఆర్ బీయింగ్ ఇంటర్ కనెక్టెడ్, ఒకదానికొకటి ఇంటర్ కనెక్టెడ్ అని. దీంతోపాటు ఇండియాలో జ్యుడిషియరీ అనేది ఇండిపెండెంట్ అన్నట్టు. సో ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ ఉంది, ఇండిపెండెంట్ జ్యుడిషియరీ కూడా ఉంది మనకి. సో ఇంటిగ్రేటెడ్ అండ్ ఇండిపెండెంట్. సో ఇండిపెండెంట్ జ్యుడిషియరీ అంటే దాని మీనింగ్ సో ఏదైతే జ్యుడిషియరీ తన యొక్క వర్క్స్ ఆర్ ఫంక్షన్స్ పర్ఫామ్ చేస్తున్న ప్రాసెస్లో ఎటువంటి ఫేవర్ కానీ ఎటువంటి ఫియర్ కానీ ఉండకుండా డెసిషన్స్ తీసుకోవడం, దాన్ని మనం ఇండిపెండెంట్ జ్యుడిషియరీ అంటాం. సో ఇప్పుడు ఇండియాలో మనకు ఒక హైరార్కీ ఆఫ్ కోర్ట్స్ కింద చూస్తే ఇంటిగ్రేటెడ్ అన్నాం కాబట్టి టాప్ లెవెల్లో మనకి సుప్రీం కోర్ట్ ఉంటుంది. టాప్ లెవెల్లో సో సుప్రీం కోర్ట్ ఈస్ ద అపెక్స్ కోర్ట్ ఇన్ ఇండియన్ జ్యుడిషియరీ. సో ఎట్ ద స్టేట్ లెవెల్ it is the high court which is considered to be the apex court. So supreme court, high court, and within the state law we have the district courts. District courts are also known as subordinate courts antam. So idi manaku hierarchical arrangement of the Indian judiciary. So at the top we have supreme court, dan kinda manaki state lo highest apex court, high court, and followed by the district courts which is also known as subordinate courts antam. సో యాక్చువల్గా ఈ సబార్డినేట్ కోర్ట్స్ అనే టర్మ్ మాత్రమే మనకు కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేయబడింది. సో మనం కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ డిస్కస్ చేస్తాం. బట్ సో రీసెంట్గా ఈ యొక్క సబార్డినేట్ కోర్ట్స్ అనే టర్మ్ని యూజ్ చేయొద్దు అని మనకి CJI చెప్తా ఉన్నాడు. సో బ్రిటిష్ రిలిక్ నీడ్ టు బి బరీడ్, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. సో ఇక్కడ ఏంటంటే కాలింగ్ ఇట్ సబార్డినేట్ must be stopped. This is the statement which the Chief Justice of India has told. అందువల్ల మనం వీటిని సబార్డినేట్ కోర్ట్స్కి ఇంకొక పేరు ఏంటంటే డిస్ట్రిక్ట్ కోర్ట్స్ అన్నట్టు. అందువల్ల దాన్ని సబార్డినేట్ కోర్ట్స్ అనేది ఒక బ్రిటిష్ టైమ్స్లో తీసుకొచ్చిన నేమ్ కాబట్టి దానికి మనం ఆ టర్మ్ యూజ్ చేయొద్దు, డిస్ట్రిక్ట్ కోర్ట్స్ అనే టర్మ్ యూజ్ చేయాలని మనకు చెప్తా ఉన్నారు. సో ఇది ఒక పాయింట్. సో అదేంటంటే ఇప్పుడు మనం ఈ స్లైడ్లో డిస్కస్ చేసింది సో స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ జ్యుడిషియరీ. సో స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ జ్యుడిషియరీ అంటే ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ ఉంది ఇండియాలో, ఇండిపెండెంట్ జ్యుడిషియరీ ఉంది. వీ హ్యావ్ సమ్ హైరార్కికల్ అరేంజ్మెంట్. టాప్ లెవెల్ సుప్రీం కోర్ట్, తర్వాత హై కోర్ట్, అండ్ ఫాలోడ్ బై ద డిస్ట్రిక్ట్ కోర్ట్స్. సబార్డినేట్ కోర్ట్స్ కూడా అంటాం కానీ పిలవద్దని మనకు చెప్తా ఉన్నారు. సో ఇది మనం డిస్కస్ చేసినటువంటి ఫస్ట్ స్లైడ్. సో నెక్స్ట్ స్లైడ్ చూస్తే సో అసలు వాట్ ఆర్ ద వేరియస్ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ విచ్ ఆర్ రిలేటెడ్ టు ద డిస్ట్రిక్ట్ కోర్ట్స్. సో అసలు కాన్స్టిట్యూషన్లో డిస్ట్రిక్ట్ కోర్ట్స్ సంబంధించి కానీ లేదా సబార్డినేట్ కోర్ట్స్ సంబంధించి ఏమేమి ప్రొవిజన్స్ ఉన్నాయని మనకు ఇంపార్టెంట్ అన్నట్టు. సో ఇక్కడ మనకి క్లియర్గా ఇది కాన్స్టిట్యూషన్ సంబంధించినటువంటి దాంట్లో ఉన్నటువంటి ఒక పేజ్ అన్నట్లు. సో మనకి కాన్స్టిట్యూషన్లో చాప్టర్ 6 ఆఫ్ పార్ట్ 6 ఇది కంప్లీట్గా మనకి పార్ట్ 6 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ డీలింగ్ విత్ ద స్టేట్స్. సో పార్ట్ 6 ఆఫ్ ద స్టేట్స్లో మనకి చాప్టర్ 6 ఉంటుంది. ఇట్ ఈస్ రిలేటెడ్ టు సబార్డినేట్ కోర్ట్స్. సో మన కాన్స్టిట్యూషన్లో ఓన్లీ సబార్డినేట్ కోర్ట్స్ అనే టర్మ్ మాత్రమే మెన్షన్ చేశారు. సో పార్ట్ 6 deals with the states
అండ్ చాప్టర్ 6 డీల్స్ విత్ ద సబార్డినేట్ కోర్ట్స్. సో ఇంకొక పాయింట్ ఏంటంటే మన కాన్స్టిట్యూషన్లో సబార్డినేట్ కోర్ట్ అనే దానికి అసలు డెఫినేషన్ ఎక్కడ మెన్షన్ చేయబడలేదు అన్నట్టు మనకి. సో చాప్టర్ 6 ఏం డీల్ చేస్తుందంటే క్లియర్గా మనకి ద రీఆర్గనైజేషనల్ స్ట్రక్చర్ ఆఫ్ ద సబార్డినేట్ కోర్ట్స్ అండ్ హౌ ఇట్ షుడ్ బి ఇండిపెండెంట్ ఫ్రమ్ ద ఎగ్జిక్యూటివ్ అనేది క్లియర్గా మనకి ఈ యొక్క చాప్టర్ 6 డీల్ చేస్తూ ఉంది. ఇంకా మనకి క్లియర్గా ఆల్రెడీ చెప్పాను, దెర్ ఈస్ నో డెఫినేషన్ ఫర్ సబార్డినేట్ కోర్ట్స్ ఇన్ ద కాన్స్టిట్యూషన్. అండ్ ఫైనల్గా మనకు చాప్టర్ 6లో పార్ట్ 6లో ఏదైతే ఉందో ఆర్టికల్ 233 నుండి ఆర్టికల్ 237 వరకు టోటల్ 5 ఆర్టికల్స్ మనకి ఈ యొక్క సబార్డినేట్ కోర్ట్స్ ఆర్ డిస్ట్రిక్ట్ కోర్ట్స్ ఆర్ లోయర్ కోర్ట్స్ మీద డీల్ చేస్తుందని వీ హ్యావ్ టు కీప్ ఇన్ మైండ్. సో ఇక్కడ చూస్తే చాప్టర్ 6 సబార్డినేట్ కోర్ట్స్ ఆర్టికల్ 233 మనకి 233A. సో 233 నుంచి 237 వరకు మనకి కంప్లీట్గా సబార్డినేట్ కోర్ట్స్ సంబంధించిన పాయింట్స్ ఉన్నాయన్నట్లు. నెక్స్ట్ స్లైడ్ అన్నట్టు. సో ఇప్పుడు మనం ఈ యొక్క డిస్ట్రిక్ట్ కోర్ట్స్ మీద కంప్లీట్గా ఫోకస్ చేస్తున్నాం కాబట్టి డిస్ట్రిక్ట్ కోర్ట్స్, ద లోయర్ కోర్ట్స్, ద సబార్డినేట్ కోర్ట్స్, ఎట్ ద సేమ్ టైం డిస్ట్రిక్ట్ కోర్ట్స్ కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేయబడ్డాయి ఆర్టికల్ 233 నుండి 237 వరకు. ఇప్పుడు మనం ఏదైతే మాట్లాడుతున్న ఈ డిస్ట్రిక్ట్ కోర్ట్స్ అనేది ఒక్కొక్క స్టేట్లో ఒక్క నామన్క్లేచర్ ఉంటుంది. సో బట్ ఈవెన్ దో దెర్ ఈస్ ఎ డిఫరెన్స్ ఇన్ ద నామన్క్లేచర్ విత్ రిగార్డ్స్ టు ద డిస్ట్రిక్ట్ కోర్ట్స్, బట్ దెర్ ఈస్ సమ్ యూనిఫార్మిటీ విత్ ఇన్ ద డిస్ట్రిక్ట్ కోర్ట్స్. సో ఈ యొక్క డిస్ట్రిక్ట్ కోర్ట్స్లో మనకు ఒక యూనిఫార్మిటీ కనబడుతూ ఉంటుంది. డిస్ట్రిక్ట్ కోర్ట్స్లో మనకి బ్రాడ్గా 3 టైప్స్ ఆఫ్ సబ్ క్లాసిఫికేషన్ ఉంటాయి అన్నట్టు. అవేంటంటే 1 సివిల్ కోర్ట్స్ ఉంటాయి, 2 క్రిమినల్ కోర్ట్స్ ఉంటాయి, 3 రెవెన్యూ కోర్ట్స్ ఉంటాయి. సో దీస్ ఆర్ ద సబ్ కేటగరైజేషన్ విత్ ఇన్ డిస్ట్రిక్ట్ కోర్ట్స్. సో డిస్ట్రిక్ట్ కోర్ట్స్ మనకి క్లియర్గా ఇట్ ఈస్ బీయింగ్ క్లాసిఫైడ్ ఇంటూ సివిల్ కోర్ట్స్, క్రిమినల్ కోర్ట్స్ అండ్ ఫైనల్లీ రెవెన్యూ కోర్ట్స్. సో ఈ పాయింట్స్ మనం వీ హ్యావ్ టు కీప్ ఇన్ మైండ్. సో ఇంకా నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఒక డిస్ట్రిక్ట్ కోర్ట్స్లో మనకి సుప్రీంకోర్ట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, హైకోర్ట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్ట్ ఏ విధంగా అయితే టాప్ మోస్ట్ జుడిషియల్ అథారిటీ ఉండరో, సిమిలర్గా ఎట్ ద డిస్ట్రిక్ట్ కోర్ట్స్ ద హైయెస్ట్ జుడిషియల్ అథారిటీ ఈజ్ నోన్ యాజ్ డిస్ట్రిక్ట్ జడ్జ్ అంటాం. డిస్ట్రిక్ట్ జడ్జ్ ఈజ్ కన్సిడర్డ్ టు బి ద హైయెస్ట్ జుడిషియల్ అథారిటీ at the district level. Now we are going to discuss a few points which are related to the civil courts which are a part of the district courts. Now understand, we are going to discuss the civil courts. So civil courts lo kuda malli oka hierarchical arrangement unnai. So the top most the civil court at the district level, such court is known as district judge court antam. సో మనకు సివిల్ కోర్టులో టాప్ కోర్ట్ ఏదైతే ఉందో దాన్ని డిస్ట్రిక్ట్ జడ్జ్ కోర్ట్ అంటాం, ఆర్ కోర్ట్ ఆఫ్ డిస్ట్రిక్ట్ జడ్జ్. ఇది ఇంపార్టెంట్ అన్నట్టు మనకి. కోర్ట్ ఆఫ్ డిస్ట్రిక్ట్ జడ్జ్, దిస్ ఈస్ ద టాప్ కోర్ట్ అండ్ ఇట్ ఈస్ బీయింగ్ హెడెడ్ బై ద డిస్ట్రిక్ట్ జడ్జ్. సో మనకు కోర్ట్ ఆఫ్ డిస్ట్రిక్ట్ జడ్జ్ కింద మనకి ఆల్మోస్ట్ సెకండ్ కోర్ట్ ఉంటుంది, కోర్ట్ ఆర్ సబ్ జడ్జెస్ కోర్ట్, కోర్ట్ ఆఫ్ సబ్ జడ్జెస్ అంటాం. సో సివిల్ కోర్ట్ దాని కింద మనకి కోర్ట్ ఆఫ్ సబ్ జడ్జెస్. ఈ కోర్ట్ ఆఫ్ సబ్ జడ్జెస్ అనేది 1 ఉండొచ్చు లేదా 2 or 3 ఉండొచ్చు విత్ ఇన్ డిస్ట్రిక్ట్. కోర్ట్ ఆఫ్ సబ్ జడ్జెస్ కింద కోర్ట్ ఆఫ్ మున్సిఫ్ ఉంటారు, అదొక సివిల్ కోర్టు సంబంధించిన లోయర్. ఇంకా ఫైనల్గా స్మాల్ కాస్ కోర్ట్ అంటాం. సో స్మాల్ కాస్ కోర్ట్ ఇది మనకి సివిల్ కోర్ట్స్లో ఉన్నటువంటి హైరార్కికల్ అరేంజ్మెంట్ అన్నట్టు. సో ఎట్ ద గ్రౌండ్ లెవెల్ స్మాల్ కాస్ కోర్ట్స్ ఫాలోడ్ బై ద కోర్ట్ ఆఫ్ మున్సిఫ్ అండ్ కోర్ట్ ఆఫ్ సబ్ జడ్జెస్ అండ్ ఫైనలీ కోర్ట్ ఆఫ్ డిస్ట్రిక్ట్ జడ్జ్. ఇది మనకు సివిల్ కోర్ట్ సంబంధించిన హైరార్కికల్ అరేంజ్మెంట్ అన్నట్టు. సో ఇప్పుడు ఏదైతే మనం ఆల్రెడీ చెప్పాం, సివిల్ కోర్ట్స్ లేదా మనకు డిస్ట్రిక్ట్ లెవెల్లో హైయెస్ట్ జుడిషియల్ అథారిటీ డిస్ట్రిక్ట్ జడ్జ్ అన్నట్టు. సో ఇప్పుడు మనకి ఇక్కడ కూడా డిస్ట్రిక్ట్ జడ్జ్ ఈజ్ ద హైయెస్ట్ జుడిషియల్ అథారిటీ. ఇప్పుడు మన పాయింట్ ఏంటంటే అసలు ఈ సివిల్ కోర్ట్స్ అనేవి ఏ మ్యాటర్స్ డీల్ చేస్తూ ఉంటాయి. సో సివిల్ కోర్ట్స్ ఆర్ సచ్ కోర్ట్స్ విచ్ డీల్ విత్ సచ్ సివిల్ లాస్. సో సివిల్ లాస్ సంబంధించిన వ్యవహారాలన్నీ ఈ కోర్ట్స్లో డీల్ చేయబడతా ఉంటాయి. సివిల్ లాస్ అంటే ఏంటి? సివిల్ లాస్ అంటే ఏ లా అయితే ఒక
రైట్స్ ఆఫ్ ద ఇండివిజువల్ సంబంధించి వాటికి హామ్ జరిగిన, వాటి ఇంజురీస్ జరిగిన, వాళ్ళ యొక్క రైట్స్ అనేవి హామ్ జరిగిన, ఇంజురీ జరిగిన వాటి మీద మాట్లాడుతూ ఉంటాయి చూసావా, అవన్నీ మనకు సివిల్ లాస్ అన్నట్టు. సో సివిల్ లాస్ ఆర్ దోస్ లాస్ విచ్ డీల్ విత్ ద హామ్ ఆర్ ఇంజురీ దట్ ఈస్ బీయింగ్ కాజ్డ్ టు ద రైట్స్ ఆఫ్ ద ఇండివిజువల్స్. అంటే ఇప్పుడు మనకి డైవర్స్ సంబంధించిన కానీ లేదా ప్రాపర్టీ సంబంధించిన ఇవన్నీ మనకు సివిల్ లాస్ సివిల్ లాస్ ఇవన్నీ సివిల్ కోర్ట్స్ డీల్ చేస్తూ ఉంటాయి. సో ఇప్పుడు ఫైనల్గా ఏదైనా ఒక సివిల్ లా ఎవరైనా మన యొక్క రైట్ ఆఫ్ ద ఇండివిజువల్ వైలేట్ జరిగిందనుకోండి, ఆటోమేటిక్గా మనకి సివిల్ కోర్ట్స్ని అప్రోచ్ అవ్వడం జరుగుతూ ఉంది. సో ఇది మనకి ఇంపార్టెంట్ పాయింట్. సివిల్ కోర్ట్స్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ the district court and I have told the hierarchical arrangement of civil courts in case of India. ఇది జనరల్ అన్నట్టు, ఒక్కొక్క స్టేట్లో డిఫరెంట్గా ఉండొచ్చు నేమ్స్, బట్ వీ హ్యావ్ టు కీప్ దిస్ హైరార్కికల్ స్ట్రక్చర్. కోర్ట్, స్మాల్ కాస్ట్ కోర్ట్స్, కోర్ట్ ఆఫ్ మున్సిఫ్ అండ్ కోర్ట్ ఆఫ్ సబ్ జడ్జెస్, కోర్ట్ ఆఫ్ డిస్ట్రిక్ట్ జడ్జ్. ఇది మనకు సివిల్ కోర్ట్స్ అంటే ఆల్రెడీ డీల్ చేసాం అన్నట్టు. నెక్స్ట్ స్లైడ్. సో ఇప్పుడు మనం నెక్స్ట్ స్లైడ్ ఏం మాట్లాడబోతున్నామంటే క్రిమినల్ కోర్ట్స్ సంబంధించి మాట్లాడబోతా ఉన్నాం అన్నట్టు. క్రిమినల్ కోర్ట్స్. సో ఇప్పుడు మనకి క్రిమినల్ కోర్ట్స్ సంబంధించి, సో అసలు క్రిమినల్ కోర్ట్స్ ఏంటి? క్రిమినల్ కోర్ట్స్ అంటే సింపుల్గా ఇవి మనకు క్రిమినల్ లాస్ రిలేటెడ్గా డీల్ చేస్తూ ఉంటాయి. క్రిమినల్ లాస్. సో క్రిమినల్ లాస్ ఏంటి? క్రిమినల్ లాస్ అంటే బేసిక్గా సో ఎనీ యాక్ట్ ఆర్ ఎనీ కండక్ట్ దట్ హ్యాస్ బీన్ డిక్లేర్డ్ యాజ్ అన్ అఫెన్స్ బై ద లా. సో ఏదైతే ఒకటి నేరము అని డిక్లేర్ చేయబడుతుందో అదంతా క్రిమినల్ లాస్ కింద వస్తూ ఉంటాయి. సో ఈ క్రిమినల్ లాస్ సంబంధించి మొత్తం క్రిమినల్ కోర్ట్స్ డీల్ చేస్తూ ఉంటాయి. సో మనం సివిల్ కోర్ట్స్లో హయ్యెస్ట్ జ్యుడిషియల్ అథారిటీ డిస్ట్రిక్ట్ జడ్జి అని చెప్పాం. సో మన క్రిమినల్ కోర్ట్స్లో కూడా మనకి టాప్ కోర్ట్ ఒకటి ఉంటుంది, దాని పేరు ఏంటంటే సెషన్స్ కోర్ట్ ఆర్ సెషన్స్ జడ్జ్ కోర్ట్ అంటాం. సో ఇప్పుడు ఆ హయ్యెస్ట్ జ్యుడిషియల్ అథారిటీ ఎవరైతే ఉన్నాడో అతను మనం ఏమంటామంటే సెషన్స్ జడ్జ్ అంటాం. సో ఇతను డిస్ట్రిక్ట్ జడ్జి, టాప్ హయ్యెస్ట్. ఒకవేళ క్రిమినల్ కేసెస్ డీల్ చేస్తే అతను సెషన్స్ జడ్జ్ అంటాం. ఒకవేళ అతను సివిల్ కేసెస్ డీల్ చేస్తే హయ్యెస్ట్ లెవెల్లో అతని డిస్ట్రిక్ట్ జడ్జ్ అంటాం. సో సేమే అతని డిస్ట్రిక్ట్ జడ్జ్ ఇస్ హయ్యెస్ట్ జ్యుడిషియల్ అథారిటీ ఇతనే, కానీ ఇతను క్రిమినల్ కేసెస్ డీల్ చేసేటప్పుడు ఇతన్ని సెషన్స్ జడ్జ్ అంటాం. సో మనకి టాప్ లెవెల్లో క్రిమినల్ కోర్ట్స్లో ఉన్నది సెషన్స్ జడ్జి కోర్ట్. దాని కింద మనకు అడిషనల్ సెషన్స్ జడ్జ్ కోర్ట్ ఉంటాయి. దాని కింద మెజిస్ట్రేట్ క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3 కోర్ట్స్గా ఉంటాయి. సో ఇది మనకు ఉన్నటువంటి క్రిమినల్ కోర్ట్స్లో హైరార్కీ అన్నట్టు. సో గ్రౌండ్ లెవెల్లో మెజిస్ట్రేట్ క్లాస్ 1, 2, 3 ఉంటాయి. దీనిపైన మనకు అడిషనల్ సెషన్స్ జడ్జ్ కోర్ట్స్ ఉంటాయి. దీనిపైన సెషన్స్ జడ్జ్ కోర్ట్స్ అండ్ ఫైనల్లీ క్రిమినల్ కోర్ట్స్. ఇది మనకు హైరార్కీ అన్నట్టు. సో క్రిమినల్ కోర్ట్స్లో హయ్యెస్ట్ జడ్జ్ జ్యుడిషియల్ అథారిటీ అతను ఏమని పిలుస్తామంటే సెషన్స్ జడ్జ్ అని పిలుస్తూ ఉంటాం అన్నట్లు. సో ఈ పాయింట్ ఇంపార్టెంట్. సో ఈ సెషన్స్ జడ్జ్ కానీ లేదా డిస్ట్రిక్ట్ జడ్జ్ ఎవరైతే ఉన్నారో ఇతన్ని మనకి ఎవరు అపాయింట్ చేస్తారంటే గవర్నర్ అపాయింట్ చేస్తాడు అన్నట్టు. గవర్నర్ ఇన్ కన్సల్టేషన్ విత్ ద హైకోర్ట్. సో ఇతన్ని అపాయింట్ చేయడం జరుగుతూ ఉంటుంది. హూ ఈస్ కన్సల్ట్ టు బి ద హయ్యెస్ట్ జ్యుడిషియల్ అథారిటీ ఎట్ ద డిస్ట్రిక్ట్ లెవెల్. ఇది మనకు సెకండ్ లెవెల్ ఆఫ్ డిస్ట్రిక్ట్ కోర్ట్స్. వన్ ఈజ్ సివిల్ కోర్ట్స్, ద సెకండ్ వన్ ఈజ్ డిస్ట్రిక్ట్ క్రిమినల్ కోర్ట్స్ విచ్ హ్యావ్ సమ్ హైరార్కీ. ఇఫ్ యు లుక్ ఎట్ ఫైనల్గా మనకి ఈ క్రిమినల్ కోర్ట్స్ దేని మీద ఏ మ్యాటర్స్ మీద డీల్ చేస్తాయో కూడా మనం డిస్కస్ చేసాం. ఇప్పుడు మనం రెవెన్యూ కోర్ట్స్ అనేది ఒక మిస్ అయింది. సో రెవెన్యూ కోర్ట్స్ మనకు ఆల్రెడీ తెలుసు కంప్లీట్గా. సో రెవెన్యూ కోర్ట్స్, సో దిస్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ కోర్ట్స్. ఈ రెవెన్యూ కోర్ట్స్లో మనం కంప్లీట్గా ఏం డిస్కస్ చేస్తామంటే రెవెన్యూ కోర్ట్స్ సంబంధించి. సో రెవెన్యూ కోర్ట్స్లో మనకి టాప్ కోర్ట్ వచ్చేసరికి బోర్డ్ ఆఫ్ రెవెన్యూ కోర్ట్స్ అంటాం. కింద మనకి కలెక్టర్స్ కానీ, కమిషనర్స్ కానీ, అడిషనల్ తహసీల్దార్స్ కానీ, ఇట్లా మనకు కంప్లీట్గా ఒక హైరార్కీ ఉంటుంది రెవెన్యూ కోర్ట్స్లో. ఇవన్నీ ల్యాండ్ రిలేటెడ్ డిస్ప్యూట్స్ అని డీల్ చేస్తూ ఉంటాయి రెవెన్యూ కోర్ట్స్. ఇది మనకు డిస్ట్రిక్ట్ లెవెల్ కోర్ట్స్ సంబంధించి. జనరల్గా ఏంటంటే సుప్రీంకోర్టు సంబంధించింది కానీ హైకోర్టు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనకి ఈజీగా అర్థమవుతుంది. కానీ డిస్ట్రిక్ట్ కోర్ట్స్ ఏదైతే ఉన్నాయో సబార్డినేట్ కోర్ట్స్ అని పిలుస్తున్నాం, ఈ సంబంధించిన ఇన్ఫర్మేషన్ డిస్ట్రిక్ట్స్ లెవెల్లో ఎటువంటి మనకు న్యాయ పరిపాలన ఉంది అనేది మనకు తక్కువ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అందువల్ల వీ హ్యావ్ డిస్కస్ ఇన్ డీటెయిల్. సో అయితే ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఈ టాపిక్లోనే మనం డిస్కస్ చేయబోతున్నాం. ఆ పాయింట్ ఏంటంటే నేషనల్ జ్యుడిషియల్ డేటా గ్రిడ్. నేషనల్ జ్యుడిషియల్ డేటా గ్రిడ్. సో అసలు ఈ పాయింట్ ఎందుకు డిస్కస్ చేస్తున్నాం మనం? నేషనల్ జ్యుడిషియల్ డేటా గ్రిడ్. నేషనల్ జ్యుడిషియల్ డేటా గ్రిడ్ ఎందుకు డిస్కస్ చేస్తున్నామంటే
నిన్న జరిగినటువంటి కాన్ఫరెన్స్లో సిజేఐ ఏం మాట్లాడాడంటే డిస్ట్రిక్ట్ కోర్ట్స్ని మనం సబార్డినేట్ కోర్ట్స్గా పిలవడం ఆపేయాలి ఒకటి. రెండోది, డిస్ట్రిక్ట్ కోర్ట్స్ ఆర్ కన్సిడర్డ్ టు బి ద ఫస్ట్ కాంటాక్ట్ అనేది ఈ సిటిజన్స్ సంబంధించి ఇక్కడే జరుగుతుంది. ఫస్ట్ కాంటాక్టే కాదు, ఫైనల్ కాంటాక్ట్ కూడా ఇక్కడే జరుగుతూ ఉంది అని చెప్తా ఉన్నాడు. ఏంటి ఫస్ట్ కాంటాక్ట్, ఫైనల్ కాంటాక్ట్ అంటే? మనకు ఏదైనా ఒక కేసెస్ ఉన్నప్పుడు దాన్ని అప్రోచ్ అవ్వడం డిస్ట్రిక్ట్ కోర్ట్స్కి అప్రోచ్ అవుతాం. సో కొన్నిసార్లు ఒకవేళ ఆ కేసెస్ మనకు ఏదైతే ఆర్డర్స్ ఆ జడ్జిమెంట్స్ వచ్చినప్పుడు అపిలేట్ ప్రాసెస్ ద్వారా మనం హయ్యర్ లెవెల్ కోర్ట్స్కి అప్రోచ్ అవుతాం. సో కానీ ఇతను ఏమంటున్నాడంటే నేషనల్ జ్యుడిషియల్ డేటా గ్రిడ్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ బేసిస్గా మోస్ట్ ఆఫ్ ద కేసెస్ అన్నీ కూడా డిస్ట్రిక్ట్ కోర్ట్స్లోనే డిస్పర్స్ అవుతూ ఉన్నాయని చెప్తా ఉన్నాడు. సో అసలు అందువల్ల ఈ పాయింట్ మనం డిస్కస్ చేయబోతున్నాం, నేషనల్ జ్యుడిషియల్ డేటా గ్రిడ్. సో ఏంటి అసలు ఈ నేషనల్ జ్యుడిషియల్ డేటా గ్రిడ్ సంబంధించి? సో నౌ అండర్స్టాండ్. సో నేషనల్ జ్యుడిషియల్ డేటా గ్రిడ్ అనేది ఏం లేదు. సో ఇట్ ఈస్ ఏ నేషనల్ రిపాజిటరీ డేటా ఆఫ్ కేసెస్ విచ్ ఆర్ ఇన్స్టిట్యూటెడ్, విచ్ ఆర్ పెండింగ్ ఆర్ విచ్ ఆర్ బీయింగ్ డిస్పర్స్. అంటే సింపుల్గా ఇది ఇండియాలో ఫస్ట్ ఈ ప్రాజెక్ట్ మనకు స్టార్ట్ చేసినప్పుడు ఇది ఓన్లీ డిస్ట్రిక్ట్ లెవెల్ అండ్ హైకోర్టు సంబంధించి డేటాని కలెక్ట్ చేసి ఒకే దగ్గర మనకు డిపాజిటరీగా ఉంటుంది అన్నట్టు. అంటే ఎన్ని కేసెస్ ఉన్నాయి, ఎన్ని కేసెస్ పెండింగ్ ఉన్నాయి, ఎన్ని కేసెస్ మనం డిస్పోజల్ చేసాం. సో ఇవన్నీ ఇన్ఫర్మేషన్ మనకి ఈ నేషనల్ జ్యుడిషియల్ డేటా గ్రిడ్లో మనకు లభ్యమవుతూ ఉంటుంది. తర్వాత దాన్ని సుప్రీంకోర్టుకు కూడా మనం యాడ్ చేసాం, నేషనల్ జ్యుడిషియల్ ఎన్జేడీజీని. సుప్రీంకోర్టు కూడా ఇప్పుడు మొత్తం అన్ని లెవెల్స్ ఆఫ్ జ్యుడిషియరీలో మనకి ఎన్జేడీజీ ఉంది. సో ఇక్కడ చూస్తే ఇట్ ఈస్ ఏ రిపాజిటరీ ఆఫ్ డేటా విచ్ ఈస్ రిలేటెడ్ టు ద కేసెస్ అన్నాడు. సో కేసెస్ సంబంధించి మొత్తం డేటా ఉంటుంది. అంటే సివిల్ కేసెస్ ఎన్ని ఉన్నాయి, ఎన్ని పెండింగ్ ఉన్నాయి, ఎంత ఈ ఇయర్లు ఎంత చేసాం, సో 0 to 5 years వాళ్ళకి ఎంత ఉంది, 5 to 10 years అన్ని సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఈ యొక్క మనకు దొరుకుతూ ఉంటుంది అన్నట్టు నేషనల్ జ్యుడిషియల్ డేటా గ్రిడ్లో. సో ఈ మనకు ఎన్జేడీజీని ఎందుకు చేయాల్సి వచ్చిందంటే యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ఈ కోర్ట్ ప్రాజెక్ట్. సో ఈ కోర్టు ప్రాజెక్ట్ ఏంటంటే బేసిక్గా మనకి జ్యుడిషియల్ సర్వీసెస్ అన్నీ మోస్ట్లీ లేదా జ్యుడిషియరీని కంప్లీట్గా ఐసీటీకి, ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీని యూజ్ చేయాలి అనే మెయిన్ ఎయిమ్తో ఈ కోర్ట్ ప్రాజెక్ట్ ఒకటి తీసుకొచ్చాం. సో ఈ కోర్ట్ ప్రాజెక్ట్ phase 2లో మనం ఏం చేసామంటే నేషనల్ జ్యుడిషియల్ డేటా గ్రిడ్ని క్రియేట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు చూస్తే ఇది మనకి డైరెక్ట్గా నేషనల్ జ్యుడిషియల్ డేటా గ్రిడ్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఇక్కడ సివిల్ కేసెస్ ఎన్ని ఉన్నాయి, క్రిమినల్ కేసెస్ ఎన్ని ఉన్నాయి, టోటల్ కేసెస్ ఎన్ని ఉన్నాయి, సివిల్ కేసెస్ మోర్ దాన్ 1 year జైల్, ఈ మొత్తం ఒక ఇన్ఫర్మేషన్ సంబంధించి మొత్తం ఇక్కడ మనకు అవైలబుల్గా ఉంటుంది ఈ యొక్క నేషనల్ జ్యుడిషియల్ డేటా గ్రిడ్లో. సో ఇప్పుడు దీనివల్ల మనకి బెనిఫిట్ ఏంటి, సిగ్నిఫికెన్స్ ఏంటంటే సింపుల్గా ఇప్పుడు మనకి ఎన్ని కేసెస్ పెండింగ్ ఉన్నాయని తెలిస్తే ఆటోమేటిక్గా ఇది ఒక మానిటరీ టూల్ లాగా మనం యాక్ట్ చేసుకోవచ్చు. హౌ ఫాస్ట్ వీ షుడ్ డిస్పోజ్ ద కేసెస్ అనేది మనకు తెలిసిపోతూ ఉంటుంది. ఇంకా అట్ ద సేమ్ టైం ఒకవేళ ఆ కేసెస్ని బట్టి మనం అనాలిసిస్ చేసి ఏ కేసెస్ ఇండియాలో ఎక్కువ అవుతున్నాయి దాని బేసిస్గా మనం పాలసీ మేకర్స్ దాన్ని బట్టి రిఫార్మ్స్ తీసుకొచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు ఇండియాలో ల్యాండ్ డిస్ప్యూట్ కేసు ఎక్కువ ఉంటాయి. సో ల్యాండ్ డిస్ప్యూట్ కేసు ఉన్నప్పుడు ల్యాండ్ రిఫార్మ్స్ కానీ లేదా ల్యాండ్ రిలేటెడ్ పాలసీస్ అనేవి స్టేట్ గవర్నమెంట్స్ కానీ లేదా కన్సర్న్ అథారిటీస్ తీసుకొచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇది మనకు దీనివల్ల ఉన్నటువంటి సిగ్నిఫికెన్స్ అన్నట్టు. ఇది ఇట్ క్యాన్ బి యాక్ట్ యాజ్ ఏ మానిటరీ టూల్. సో ఒక దాని ద్వారా మనము ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఎట్ ద సేమ్ టైం జ్యుడిషియల్ ప్రాసెస్లో ఏమేమి బాటిల్ నెక్స్ ఉన్నాయో మనకు క్లియర్గా ఐడెంటిఫై చేయవచ్చు అన్నట్టు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద టుడేస్ టాపిక్ దట్ ఈస్ which is related to the district courts or subordinate courts. Thank you.